స్వభావం మనిషి ప్రవృత్తిలో తెలుస్తుందండో. మీరు కొంతమంది చూడండి, ఓ 10 గులాబీ పూలు పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చారనుకోండి, టుప్పు 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 రేకులన్నీ విప్పేస్తారు. విప్పేసి ఈ రేకులన్నీ చల్లడం, ఆ రేకులు కింద పడిపోతుంటే కాళ్లతో తొక్కుతూ వెళ్ళిపోవడం. ఒక్క గులాబీ రేకుని మనం సృజించగలమండి? అసలు ఆ గులాబీ తొడిమి మీద గులాబీ పువ్వులు ఎంత అందంగా అమర్చాడండి పరమాత్మ. ఆయన శిల్పంలో అదొక విన్యాసం. నీకు 2 పువ్వులు ఇస్తే 2 పువ్వులే పూచి ఎవరొద్దన్నారు? ఎందుకు అవి ఇలా 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 విప్పేసేయడం రేకులన్నీ? అది హింసా స్వభావం కాదా? రేకులు విప్పి తొడిమి విసిరేస్తుంటే అన్ని రేకులు ఊడిపోయి పళ్ళెంలో పడిపోతాయి. అవన్నీ పట్టుకెళ్ళి ఈశ్వరుడి మీద వేస్తుంటే ఆ పువ్వుని సృజించిన వాడు అసహ్యించుకోడు నువ్వు చేసిన పనిని. ఎందుకదా ఆ పువ్వు పట్టుకెళ్ళి పువ్వుగా ఎందుకు పెట్టావు పాదాల మీద? నా వరకు నాకు అది కూడా హింసగానే కనపడుతుంది. నేను ఇష్టపడ్డా. అందుకే సభలలో పువ్వులు చల్లడం, చల్లి ఆ పువ్వుల మించి తొక్కుతూ వెళ్ళడం చాలా క్లేశంగా ఉంటుంది. ఆ బంతి పూలన్నీ విప్పేయడం ఎందుకది? ఏం గౌరవం అది? గౌరవం చెప్పడానికి భగవంతుడు ఒక గొప్ప సాధనాన్ని ఇచ్చాడు. ఇలా అంటే చాలు, అయ్యా మీ యందు నాకు పరమ గౌరవం ఉన్నది ఇలాను చాలు. ఇంకేం కావాలి? ఎందుకు అవన్నీ? ఆ చల్లడం ఏమిటి, ఆ తొక్కేయడం ఏమిటి, ఏమిటి ఆ పనులు? దాని జన్మ వృధా అయిపోలా. కాబట్టి హింస జోలికి వెళ్ళవద్దు. వేట, అలాగే పలుకు ప్రల్లదం